ఒకానొక రోజున ఫరో ఒక కలగన్నాడు. దీని యొక్క భావము తెలియాలని తన దగ్గర ఉన్న జ్ఞానులందరినీ విచారించాడు. ఎవరు కూడా ఈ కళ యొక్క అర్థము చెప్పలేకపోయారు. అప్పుడు ఎవడో చెప్పాడు, మనం చెరసాల్లో పెట్టిన ఒక బానిస కళలకు అర్థం చెప్తున్నాడు, వాడిని పిలిపించండి, రాజా మీకు ఉపయోగపడతాడేమో అని చెప్పినప్పుడు యోసేపుని తీసుకొచ్చారు. యోసేపు వచ్చి వెంటనే చెప్పేశాడు, ఈ 7 వెనులు సమృద్ధికి సంబంధించినవి, ఈ 7 వెనులు కరువుకి సంబంధించి అని చక్కగా వివరించి చెప్పాడు. చెప్పగానే ఫరో ఆశ్చర్యపడి, ఫరో దేవుడిని ఎరిగిన వాడు కాదు, దేవుడు అంటే ఎవరో తెలీదు, అసలు యెహోవా దేవుని గురించిన మాట ఎప్పుడు విన్నవాడు కాదు, బయలు దేవతలను ఆరాధించేవారు వారు. యోసేపు ఈ కలభావం చెప్పగానే ఆ ఫరో ఏమన్నాడు తెలుసా, ఎతని వలె దేవుని ఆత్మ కలిగిన వాడిని కనుగొనగలదుమా, దేవునికి స్తోత్ర. దేవుడంటే ఎవరో తెలియదు అతనికి. అయితే యోసేపు మాటలు విన్న తర్వాత, యోసేపు జ్ఞానమును చూసిన తర్వాత, ఎత్తడు దేవుని ఆత్మ చేత నింపబడిన బిడ్డ. ఇతనంత జ్ఞానము ఎవరికి మన రాజ్యంలో లేదు. కారణము, ఇతనిలో దేవుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక సంభాషణలోకి వెళ్ళి ఒక ఫోన్ కాల్ నువ్వు మాట్లాడితే, కొంతమంది వ్యక్తులతో నువ్వు మాట్లాడితే, ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు తగుకు నేను పిలిస్తే, ఇంటిలో సమాధానం లేని పరిస్థితుల్లో ఆ సమాధానం కలిగించడానికి వెళ్ళి కూర్చుని మాట్లాడితే, నీ మాటను చూసి కనిపెట్టాలి, ఇతడు దేవుని ఆత్మ ఉన్నాడు, ఇతడు ఏమై ఉన్నాడు, ఇతడు వెలుగై ఉన్నాడు.